కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ సమస్యలపైన గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఒక అధికారి ఆదేశాల మేరకు దళితులను, విఆర్ఓలను, మాజీ సైనికులను ఆ మాజీ ఎస్పీ గారి ద్వారా ఒక మహిళ 100 ఫ్లాట్లకు పైబడి ఆక్రమిస్తే ఆమెకు అండగా బద్వేల్ అర్బన్ పోలీసులు నిలబడుతున్నారు. నిలబడ్డమే కాదు, విఆర్ఓలను, వారి బంధువులను ఆ స్థలాలు కాడికి పోనివ్వకుండా బైన్బర్గ్ కేసులు కట్టి ఆ స్థలాలను ఆమెకు అప్పచెప్పి పని చేస్తున్నారు. ఆమె కడుతూ ఉంటే అభ్యంతరం లేదు. ప్రభుత్వం ద్వారా స్థలం పొందిన మాజీ సైనికులు కానీ, గ్రామ సేవకులు కానీ, దళితులు కానీ ఆ స్థలాల దగ్గరికి పోతే కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? పంచనామా విన్నారా ఎప్పుడన్నా? ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ళ కింద కూడా నలుగురు పంచులు పిలిచి మాట్లాడారు. ఊళ్ళో ఇప్పుడు అన్నదమ్ములకు పంచాయతీ అయింది. ఎవరు దింపాలే పంచాయతీ? అన్నదమ్ముల పంచాయతీకి ఆఫీసర్లు రారు, కులం పంచాయతీకి ఆఫీసర్లు రారు, భార్య భర్తల పంచాయతీకి ఆఫీసర్లు రారు. భూమి పంచాయతీ అంటే ఆఫీసర్ వస్తాడు, అది చూస్తాడు, లెక్క చేస్తాడు, దానికి ఒక కాగితం ఇస్తాడు, పోతాడు. కానీ ఇప్పుడు ఊళ్ళో నలుగురు పంచులను పిలిచి కూర్చుని పెట్టైనా ఇది అందరూ పంచులు ఉన్నదాను 10-20 మంది వస్తారు. ఆడ తప్పు చేసిన వాళ్ళు ఆడ కూర్చుంటారు, ఇద్దరు చెప్పుకుంటారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, దుకాణం క్లోజ్ అయిపోతుంది. పనిష్మెంట్ ఏంటి దానికి? సాయంత్రం అందరు కలిపి వీళ్ళందరికీ దండగేస్తారు. ఆ దండగేసిన దాన్ని కళ్ళు అవి తెప్పించుకొని తాగి బయటపడతారు. ఇది మూగ లెక్క. ఇవాళ తిరిగే కోర్టులు, వకీళ్ళు, ఈ భయంకరమైన అడవి నల్లమల అడవుల నుంచి రావచ్చు. కానీ ఈ ఇద్దరు వకీళ్ళు, ఇద్దరు కలిపి ఆ కోర్టు అదాలత్ అంటే అదాలత్ సగం లత్తుకొట్టే ఏరియా కంటే ఈ నలుగురు కూర్చొని తెంపేదే నిమ్మడం అనిపిస్తుంది మనకు. ఒప్పుకుంటారు కదా? అది పంచులు కూర్చొని తెంపే పంచాది. కానీ ఆఫీసర్స్ వచ్చి చేసేదాన్ని ఏమంటారంటే పంచనామా అంటారు. పంచనామా అంటే 5 సాక్షులను పిలిపించి ఒక భూమి పంచాయతీ ఉన్నది, ఒక భూమి కొలవాలి, ఒక చెరువులో నీళ్లు అంచనా వేయాలి, లేకపోతే ఒక కుటుంబ వారసులు ఎవరో చనిపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి పంచనామా చేయాలి, ఒక ప్రాంతంలో ఒక మర్డర్ అవుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పంచనామా చేయాలి. పంచనామా చేస్తాడు అని అంటారు. మీ ఊళ్ళో ఒక దొంగతనం అయింది, ప్రూవ్ అయిపోయింది, అవన్నీ ఏమేం వస్తువులు పోయినా తెలుసుకోవడం కోసమని పంచనామా చేస్తారు. పంచనామా ఏంటంటే ఆఫీసర్ వస్తాడు, ఆఫీసర్ వెంబడి ఆయన వెంబడి ఉండే కింది స్టాఫ్ వస్తారు. వచ్చిన తర్వాత 5 పిలిపిస్తారు. అక్కడక్కడ ఉండే 5-6 పిలిపించి కూర్చునబెట్టి దాని మీద రాస్తారు ఒక కాగితం తీసుకొని. పంచనామా బిల్ ముషాఫా అనేది కొన్ని ఏళ్ల సందొస్తున్న పదం. అది దానికి డెఫినేషన్ అనేది ఇంకా పంచనామా అనే దానికి ఒక అప్రూవల్ వర్డ్ బిల్ ముషాఫా అనేది రాస్తారు. పంచనామా బిల్ ముషాఫా సరియగు తేదీ ఏ రోజు ఆ రోజు చేసేస్తారు. ఇక మొదలు పెడతాడు. ఇక ఫస్ట్ పేరు రాస్తాడు, వరుస సంఖ్య, పేరు, తండ్రి పేరు, వయసు, వృత్తి, తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో అవన్నీ వరుసగా ఓ మీద వస్తుంది. ఫస్ట్ రమేష్, తండ్రి రాజయ్య, వయసు అవన్నీ రాస్తాడు. తర్వాత పెంటారెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి, వయసు అవన్నీ రాస్తాడు. యాక్చువల్ లేడీస్ కూడా తీసుకోవాలి ప్రకారంగా, వాళ్ళు అంత స్థాయికి ఎదగలేదు కాబట్టి. ఇంకోటి ఇట్లా 5 వచ్చి కూర్చొని ఇద్దరు భూమి కొలవాలి, వేరే వేరే పంచాయతీలు కాకుండా మేము పంచులము. కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే 3 వస్తున్నారండి, ఎవరు రావడం లేదు. 3 వచ్చి మేము 3 పంచులం అంటున్నారు. మేము 3 పంచులము, రెవెన్యూ ఇన్స్పెక్టరు, లేకపోతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, లేకపోతే పోలీస్ ఇన్స్పెక్టరు పిలువగా ఈ మోహా మీదికి వచ్చినాం. అంటే ఆయన ఉన్న చోటికి వచ్చినాడు. మోహా అంటే ఆ పర్టికులర్ స్పాట్ దగ్గరికి వచ్చినట్టు పిలిపించగా ఇక్కడ ఉన్న సమస్యను అందరి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ చుట్టుబందులో ఉన్నటువంటి హద్దుబందు రాళ్లను ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి పట్టెదారుకు ఇవి చూపించడం జరిగింది. మేము స్వయంగా హద్దుబందు రాళ్లను చూసాము. 3 పంచులము మా ముందర జరిగిన సర్వేయర్ గారు చేసిన కొలత నిజమని నమ్ముతూ ఈ చదివిన పంచనామాను మేము విన్నాము, చదవంగా వినిపించినాం. ఇది నిజమే ఉందని తెలిసి అర్థమైన తర్వాత ఎవరి ఒత్తిడి లేకుండా సంతకం చేసింది నిజం అంటాం, అయిపోతుంది. అది ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? వీళ్ళు ఎవడన్నా నియత ఖరాబ్ చేసుకొని బద్మాష్ పని చేస్తే ఈ 3 లేదా 5 పంచిన పోలీసు వాళ్ళు పిలిపించి తిడతారు. అవసరమైతే కేసు కూడా బుక్ చేయొచ్చు, వాళ్ళని క్రిమినల్ కేసు కూడా బుక్ చేయొచ్చు. నేను నమ్మినం, నువ్వు గ్రామస్తుడివి, నువ్వు పౌర సమాజంలో సభ్యుడివి. నేను ఒక అధికారిగా వచ్చినప్పుడు నాకు అబద్ధం ఎట్లా చెప్తావు? ఆయన అది నిజమేనా? అవును నిజమే, మరి అలా అబద్ధం ఎట్లా చెప్తున్నావు అన్నప్పుడు అది ఈ పంచనామా ఉన్నటువంటి డెఫినేషన్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. దిస్ ఇస్ పంచనామా. ఇట్లనే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతాడు, ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే వచ్చి పంచనామా చేస్తారు. ఎవరెవరు ఉన్నారు? కుటుంబ వారసుల ధృవీకరణ పత్రం అంటారు. కొన్నిసార్లు పుట్టిన తేదీ సర్టిఫికేట్కి వస్తారు, కొన్నిసార్లు చనిపోయిందని కూడా పంచనామా చేస్తారు. అంటే కాంప్లికేటెడ్ ఉన్న చోట మామూలుగా అయితే కొన్నిసార్లు కుల ధృవీకరణ పత్రం కూడా పంపించేస్తారు. పై కులం ఉంటారు, కొంచెం పెద్ద కులపోలు కూడా బీసీ సర్టిఫికేట్ తీసుకునే దరిద్రాలని మంచి లాభాలు పొందిన వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కూడా తీసుకురా అటువంటి జాగాలకు వెళ్తారు.
ఈయన ఫలానా ఫలానా కులానికి చెందిన వ్యక్తి నిజమేనా, అవును నిజమే అనేది పంచనామా చేసి గిరిదావరి చెప్పి వినిపించగా చదివిన మాట వాస్తవం ఇందులో అని చెప్పి ఆయన సంతకాలు పెట్టిన తర్వాత వీళ్ళ ముగ్గురు సంతకాలు తీసుకొని ఆయన ముందర వేసినట్టు మీ ముంగటనే పంచనామా రాసిన ఆయన సంతకం పెట్టాలి. పంచనామా రాసిన వారు, పంచనామా ఎవరి ముందు జరిగింది, ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాసి రిపోర్టును తహసీల్దార్ గారికి ఇవ్వాలి, పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి, తర్వాత భూములు కొలితే ఆయనకి ఇవ్వాలి. ఇవన్నీ దిస్ కాల్డ్ పంచనామా. బద్వేల్ నోబెల్ స్కూల్ పక్కనున్న 1779 సర్వే నెంబర్ చెన్నంపల్లి రెవెన్యూ పొలంలో గతంలో మాజీ సైనికులకు విఆర్ఏలకు గౌరవ తహసీల్దార్ గారు పట్టాలు మంజూరు చేశారు. ఈ రికార్డును మాజీ ఎస్పీ గారితో సన్నిహితంగా ఉండే ఒక మహిళ అర్బన్ పోలీసులను ఉపయోగపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది. ఆమె పట్ల గత అధికార ప్రభుత్వంలో చాలా కంప్లైంట్లు వచ్చినా ఆ ఎస్పీ గారు సాల్వ్ చేసేవారు. ఆ ఎస్పీ గారు జిల్లా వదిలిపోయినా ఆయన పలుకుబడి ఈ జిల్లాలో తగ్గలేదని చెప్పాలి. ఓ గ్రామ సేవకురాలు ఇల్లు కడుతూ ఉంటే ఆమె పోలీసుల ద్వారా ఆపిచ్చింది. ఆమె కూతుర్ని చేసుకున్న మురళి అనే దళితుడు అక్కడి పని చేసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడికి పోవద్దని పోలీస్ అధికారి ముఖం జారీ చేశారు. దీని వెనకాల ఆ మహిళ ఆ మాజీ ఎస్పీ గారు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరి రెవెన్యూ అంతరాగం ఇచ్చే జెన్యూన్ సర్టిఫికెట్ కానీ ఇచ్చే పట్టాకు కానీ ఏమీ విలువ ఉన్నట్టు తహసీల్దార్ గారు పంచనామా చేయకుండా ఆ స్థలం ఎవరిదో నిర్ధారణ చేయకుండా పోలీసుల పెత్తనం ఏంటి, ఆ బద్వేల్లో జరుగుతున్న ఈ తతంగం పైన ఎస్పీ గారు ఆలోచించాలి. ప్రస్తుత గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు ప్రతి గ్రీవెన్స్ ఎల్లో రెవెన్యూ వాళ్ళ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్య కారణం ఏంటంటే ఈ నోబుల్ స్కూల్ దగ్గర సర్వే నెంబర్ 1770లో 79లో లబ్ధిదారులందరినీ పక్కన పడేసి జ్యోతమ్మనేమా గొడుగునూరు జ్యోతమ్మనేమా ఆమె పట్టాలన్నీ ఆక్రమించేసి లబ్ధిదారులు ఇక్కడ స్థలాలలో బేస్ మఠాలు రూములు కట్టుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా లబ్ధిదారులందరినీ తరిమేసి ఆమె నైటు ఇక్కడ బేస్ మఠాలు రూములు కట్టి ఇది నాదే కాలనీ అని చెప్పి దౌర్జన్యం చేస్తా ఉంది. అదేవిధంగా మనం అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు. లబ్ధిదారులు చేసుకుంటే మాత్రం పోలీసులు ఆపుతుండ్రు. కొదమూళ్ళు అయితే ఎవరు రావడం లేదు. ఆమె అయితే సైట్ మీదకి రాదు. మీకు ఎవరన్నా అమ్మినారా అమ్మా వాళ్ళని పిలుచుకొని రా అంటే ఆమె రాదు. ఒకవేళ అధికారులు ఫోన్ చేసి పిలిచినా ఆమె రాదు. ఆమె దౌర్జన్యంగా చేస్తా ఉంది ఇక్కడ నోబుల్ స్కూల్ దగ్గర. ఆమెను తక్షణమే పోలీసు వారు కానీ, ఆర్డీఓ సార్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ చర్య తీసుకుని ఆమె మీద కేసు కట్టాలని ఈ రోజు లబ్ధిదారులందరూ కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి నారాయణ అన్న కూడా మాట్లాడతాడు. దూడిగపల్లి గ్రామము, నాగదాసరి ప్రకాశము. మా అమ్మ పేరు మీద, నాగదాస్ చిన్నక్క పేరు మీద 1994లో పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టా మీద మేము ఇల్లు కట్టుకొని దాన్ని సగం పడ బేస్మెంట్ లెవెల్కి కట్టుకున్నాం. అన్ని బేస్మెంటము స్లాబ్ లెవెల్కి కట్టినాం. కట్టిన తర్వాత జ్యోతి అమ్మని దుర్మార్గం వచ్చి అది కట్టి మళ్ళీ ఇల్లు కట్టున్నది. దానిపైన కట్టింది. మాకు ఇచ్చిన ఒకటి డీ ఫారం ఉన్నది. మాకు ఆర్టీ కింద ఇచ్చిన కాగితాలు ఉన్నాయి. ఇది మా డీ ఫారము. మాకు సర్వేరు కొలతేసిన కూడా ఇచ్చిండ్రు. ఈ ఆర్టీ కింద ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇప్పుడు ఇచ్చింది సార్. ఇది నాగదాసరి చిన్నక్కని 1779లో 1/62 ప్లాట్ నెంబరు. మాకు సంబంధించిన నౌకరి ఇంకొక అతను సంటయ్య వాళ్ళకు కూడా దాని పక్కనే 63 ప్లాట్, అది కూడా కడతాం. మేము అడిగితే మీరు దిక్కున్న కాడ చెప్పుకోపో. ఆర్టీఓ పెట్టాము, కలెక్టర్ గారి పెట్టాము, ఎస్పీ గారికి పెట్టాము. దానికి కూడా స్పందన లేదు. ఎంఆర్ఓ గారికి పెడితే ఆయన రేపు రాని మాపురాని అని చెప్పి ఇట్నే చెప్పిండు ఆయన కూడా. రెవెన్యూ వాళ్ళు ఇచ్చే వివరణ పట్ల మా సహకారం ఉంటుంది. రెవెన్యూ సమస్యల్ని పోలీసులకు ముట్టడి పెట్టద్దు అని పదే చాలా క్లారిటీగా చెబుతున్నారు. కానీ ఈ విషయం అర్థం కాని బద్వేల్ అర్బన్ పోలీసులు మాజీ ఎస్పీ గారు ఏం చెప్తే అది వినటం సరైనది కాదని బద్వేల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా ఆ లేడీకి బ్రేక్ వేయాలని గ్రామ సేవకులు స్థలాలకు, మాజీ సేవకుల స్థలాలకు
దళితుల స్థలాలకు రెవెన్యూ యంత్రాంగం రక్షణ కల్పించే రకంగా పోలీసులను ఆదేశించాలని బద్వేల్ ప్రజలు కోరుకుంటున్నారు. వీలైనంత తొందరగా ఏదైనా సమస్య వస్తే రెవెన్యూ అధికారులు పంచనామా చేసి ఆ స్థలం ఎవరిది అని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. గోపవరం తహసీల్దార్ గారు ఎన్జిఓ బిట్లలో రోడ్లను ఫ్లాట్లుగా మార్చుకొని ఇవ్వని పట్టాలను ఇచ్చినట్టుగా సృష్టిస్తున్న సరైన దృష్టి పెట్టడం లేదని చర్చ జరుగుతున్నది. గౌరవ తహసీల్దార్ గారు 100 అడుగుల రోడ్లన్నిటినీ పరిశీలించాలని బద్వేల్ ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణం ఈ రోడ్లు ఆక్రమించి ఉంటే వాటన్నిటినీ నిష్పక్షపాతంగా తొలగించాలని, అక్కడ రాజీ పడకుండా రోడ్లను కాపాడాల్సిన బాధ్యత తహసీల్దార్ గారిపై ఉందని ప్రజలందరూ కోరుకుంటున్నారు.